సంగారెడ్డి జిల్లాలో కంకి మండలంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ క్రాంతి కల్లూరు, నారాయణపేట ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, అదనపు కలెక్టర్ మాధవి పాల్గొన్నారు. రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఇదే లక్ష్యంగా ప్రభుత్వ చట్టాన్ని తెచ్చిందని కలెక్టర్ వెల్లడించారు. ల్యాండ్ ట్రిబ్యునల్ రెవెన్యూ కోర్టులు మళ్లీ అందుబాటులోకి వస్తున్నాయని ఏడాదిలోగా దరఖాస్తు చేయాలని సూచించారు. ఉచిత న్యాయ సహాయం, రికార్డుల సవరణ, సాధారణ వైమన్యాలకు పరిష్కారం లాంటి అనేక సౌకర్యాలు చట్టంలో పొందుపరిచినట్లు వివరించారు. నారాయణపేట నియోజకవర్గానికి 250 కోట్ల రూపాయల రుణమాఫీ కల్పించామంటూ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి తెలిపారు. రైతులను సాగుగా చేయడమే ప్రభుత్వ ధ్యేయమని భరోసా ఇచ్చారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవ్ రెడ్డి భవన్ నందు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించబడుతుంది. ఈ పత్రికా సమావేశంలో ముఖ్య ఉద్దేశం నిన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖమ్మం ఇచ్చేసి ఖమ్మం అభివృద్ధిపై, ఖమ్మం మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే విరమించుకోవాలని నిర్ణయం తీసుకోకపోతే ఆటో సక్సెషన్ అంటే ఆటోమేటిక్ గా సక్సెషన్ అన్నది గ్రాంట్ అయ్యే విధంగా కూడా సాఫ్ట్వేర్ లో మనకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల జవాబుదారీతనం అన్నది పెరుగుతుంది. ప్రతి సమస్య కూడా నిర్ణీత కాలంలో పరిష్కారం అయ్యే విధంగా ఎంఆర్ఓస్, ఆర్టీఓస్ అందరికీ కూడా ప్రతి మాడ్యూల్లో కూడా టైం లిమిట్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఇంతకుముందు సాదా బైనామా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అప్లికేషన్స్ పెట్టడం జరిగింది. మరి అవి ఇంతకుముందు మనం పరిష్కారం చేయడానికి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు కొత్త చట్టంలో సాదా బైనామా పరిష్కారం చేయడానికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ కోర్టులో ఈ సాదా బైనామాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అలానే ఇంతకుముందు ఇనాం భూములలో ఓఆర్సీలు వచ్చాయి, కానీ అవి ఇంప్లిమెంట్ కాలేదు. ప్రొటెక్టెడ్ టెనెంట్స్ ఉన్నారు, 3080 సర్టిఫికేట్స్ వచ్చాయి, అవి ఇంప్లిమెంట్ కాలేదు. కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, అవి ఇంప్లిమెంట్ కాలేదు. ఇవన్నీ కూడా ఆర్టీఓ గారి ముందు ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే విధంగా భూభారతి చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా ఏవైతే భూ సమస్యలు ఉన్నాయో చాలా సులభతరంగా త్వరితగతిన పరిష్కారం అయ్యే విధంగా రైతులకు భూ హక్కులు ఇచ్చే విధంగా కొత్త చట్టం ఏర్పాటు చేశారు. మరి ఈ చట్టంలో ఉన్న నియమాలన్నీ కూడా రైతులు అర్థం చేసుకొని ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలానే మన రెవెన్యూ యంత్రాంగం కూడా ఈ చట్టానికి సంబంధించిన ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో అవన్నీ కూడా రైతులు భూ సమస్యలతో వచ్చినప్పుడు త్వరగా అవన్నీ కూడా పరిష్కరించి వారికి న్యాయం చేకూరేలా అందరూ కూడా కృషి చేయాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి దీనికి శాశ్వత పరిష్కారం చూడాలనే ఉద్దేశంతో అప్పీల్ వ్యవస్థ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఎంఆర్ఓ ఇచ్చిన ఆర్డర్తో మీరు సంతృప్తి చెందకపోతే ఆర్డీఓ గారి ముందు అప్పీల్ వేసుకోవచ్చు. ఆర్డీఓ గారు ఇచ్చిన ఆర్డర్తో కూడా సంతృప్తి చెందకపోతే కలెక్టర్ గారి ముందు అప్పీల్ వేసుకోవచ్చు. కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్తో కూడా సంతృప్తి చెందకపోతే ల్యాండ్ ట్రిబ్యునల్ ముందు మీరు అప్పీల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా భూ సమస్యలన్నీ కూడా రెవెన్యూ సిస్టంలోనే పరిష్కారం అయ్యే విధంగా, సివిల్ కోర్టు వరకు వెళ్లకుండా మన సిస్టంలోనే పరిష్కారం అయ్యే విధంగా కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా మరి సివిల్ డిస్ప్యూట్, టైటిల్ డిస్ప్యూట్ ఉంటేనే సివిల్ కోర్టుకు రెఫర్ చేసే విధంగా ఈ కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఇంకొక ప్రధాన సమస్య సరిహద్దుల సమస్య. కొంతమంది రైతులు చూస్తూ ఉంటారు, వారు వృత్తిరీత్యా కానీ ఎక్కడైనా పడవ పెట్టి వేరే హైదరాబాదు, వేరే కర్ణాటక ఇటువంటి చోట ఎక్కడికైనా వెళ్తే వచ్చేలోపు మా భూమిని ఆక్రమించారు, పక్కనున్న రైతులు సరిహద్దులు చెరిపేసి వచ్చారు. ఈ విధంగా కొన్ని మనకు కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. క్షేత్రస్థాయిలో
ఈ సమస్య మీద గొడవలు కలహాలు కూడా అవుతూ ఉంటాయి. మరి దీనికి కూడా శాశ్వత పరిష్కారం చూపించే విధంగా ప్రతి భూకమతానికి కూడా ఒక భూదాన్ అనే నెంబరు ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా అయితే ప్రతి వ్యక్తికి ఆధార్ అనే యునిక్ నెంబర్ ఉందో ప్రతి భూకమతానికి కూడా ఒక నెంబర్ ఉంటుంది. ప్రతి భూకమతానికి కూడా జియో కోఆర్డినేట్స్తో ఫిక్స్ అయిన భూమి పటం తయారు చేసి రైతుకి ఇచ్చే పట్టదారు పాస్బుక్లోనే ఆ భూ పటం కూడా మ్యాప్ పెట్టి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చేయడంతో ప్రతి రైతుకు కూడా వారి యొక్క 2 ఎకరాలు 3 ఎకరాల భూమి ఎక్కడుందన్నది ఫిక్స్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ భూ సరిహద్దుల కొట్లాట్లు తగ్గి ప్రతి రైతుకు కూడా ఒక భద్రతా భావం తెచ్చే విధంగా ఈ భూదార్ అన్నది ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. సో ఈ విధంగా ప్రతి భూ సమస్య కూడా ఒక కాల పరిమితి అన్నది ఇవ్వడం జరిగింది. సక్సెషన్ కౌతి చేయాలి అంటే 30 రోజుల కాల పరిమితి ఇవ్వడం జరిగింది. 30 రోజుల్లోగా నారాయణ కంటి మండల ప్రతినిధులు, కంటి మండల రైతులు, నాయకులు, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడానికి, దాంట్లో కూడా రైతుల సమస్యలు ప్రధానంగా పరిష్కరించడానికి భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే రైతులకు భూమి అంటే ఎంతో ప్రధానమైనది. రైతులకు గుండెకాయ వంటిది భూమి. భూమి అన్నది వారి జీవనాధారం, వారి కుటుంబం నడుపుకోవడానికి అవసరం ఉన్నది. కాబట్టి ఇంత విలువైన భూమికి హక్కులు కల్పించాలి. ఇది వరకు ఉన్న రెవెన్యూ సిస్టంలో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా గమనించి అవన్నీ కూడా ఏ విధంగా పరిష్కారం చేయొచ్చు అన్నది సుదీర్ఘంగా చర్చించి భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. జనవరి 4వ తేదీన భూభారతి చట్టం వచ్చింది. ఈ చట్టానికి సంబంధించిన నియమాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భాన ఏప్రిల్ 14th నాడు అమల్లోకి తీసుకొచ్చారు. అదే నాడు భూభారతి పోర్టల్ కూడా లాంచ్ చేయడం జరిగింది. మరి దీంట్లో ఉన్న ముఖ్య అంశాలు ఏంటి? రైతుల సమస్యలు చాలా వరకు మండల హెడ్ క్వార్టర్లోనే పరిష్కారం అయ్యే విధంగా ఈ కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వరకు కలెక్టర్ వరకు, సిసిఎల్ఏ గారి వరకు కూడా వెళ్లాల్సిన అవసరం ఉండేది కొన్ని సమస్య పరిష్కారం కోసం. మరి ఇంత దూరం కాదని అనుకొని ఇవన్నీ కూడా మండల పరిధిలోనే ఎంఆర్ఓ దగ్గరే పరిష్కారం అయ్యే విధంగా కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. చట్టం వచ్చిన సంవత్సరం లోపు మీ భూ హక్కుల రికార్డులో ఏవైనా సవరణలు రైతులు కోరితే అవి ఎంఆర్ఓ ముందు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంఆర్ఓ గారు ఇంట్రెస్టెడ్ పార్టీస్ అందరికీ కూడా నోటీస్ ఇచ్చి ఒక హియరింగ్ కండక్ట్ చేసి ఒక స్పీకింగ్ ఆర్డర్ అన్నది పాస్ చేయడం జరుగుతుంది. మరి ఇంతకుముందు ఒకసారి డిజిటల్ సిగ్నేచర్ అయితే దాంట్లో మార్పు చేయడానికి అవకాశం ఉండేది కాదు. సివిల్ కోర్టు వాళ్ళందరినీ కలిసి వాళ్ళు కూడా మెంబర్లుగా ఉంటుంది. ఏదన్నా ఒక భూమి దున్నుకొని బతుకుతున్నాం సార్, మాకు మా పేరు మీద మాకు హక్కులు కల్పియండి అని అంటే మీటింగ్లో పాస్ చేసి దాంట్లో మినిట్స్లో పొందుపరిచి అసైన్మెంట్ రిజిస్టర్లో పెట్టి అప్పుడు వారికి పాస్బుక్లు అవన్నీ ఇచ్చటోళ్ళం, ఏ గొడవ లేకుండా. మళ్ళీ ఆర్ఐన వాళ్ళందరూ పోయి పొజిషన్లో, విఆర్ఓలు పొజిషన్లో పోయి నిజంగా వాళ్ళు కాస్తులో ఉన్నారా లేదా అని పరిశీలించి ఎన్ని ఎకరాలు ఉన్నారు, 2 ఎకరాలే ఉంటాడు వాడాడ కాస్తులో, సార్ నేను 4 ఎకరాలు నేను కబ్జాకున్నా అని చెప్తాడు. అందుకని పోయి పరిశీలించి 2 ఎకరాలు కబ్జాలు ఉంటే 2 ఎకరాలు, 4 ఎకరాలు ఉంటే వారికి హక్కులు కల్పించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం మనం చూస్తా ఉన్నాం. ఎక్కడైనా మండలంలో రికార్డు వెరిఫికేషన్ అడిగితే ఎక్కడ రికార్డు లేవు. అసైన్మెంట్ రిజిస్టర్లే గల్లంతు చేసిండ్రు, మొత్తం దిద్దిండ్రు, రెవెన్యూ రికార్డు దిద్ది మొత్తం ఒకరికి అన్యాయం చేయడం జరిగింది. ఇప్పుడు అట్లా లేదు. ప్రతి రెవెన్యూ రికార్డు ఏదైతే ఉన్నదో కంప్యూటరైజ్ చేసి ఆన్లైన్లో పొందుపరిచి పకడ్బందీగా ఆన్లైన్లో కూడా గోల్మాల్ జరుగుతాయనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము డిసెంబర్ 31వ తేదీ నాడు వీటన్నిటిని గతంలో ఎట్లయితే మనము అన్ని కాస్తు కాలం పానీలన్నీ మనం అన్ని పానీలు రాతపూర్వకంగా మాన్యువల్ పానీలు ఉంటుండో ఇప్పుడు మాన్యువల్ కాకుండా పకడ్బందీగా ప్రింట్అవుట్లు తీసుకొని ప్రతి సంవత్సరమే 31 డిసెంబరు ప్రింట్అవుట్ తీసి అవన్నీ రికార్డులు భద్రపరుస్తాం. అంటే ఒక దగ్గర అన్యాయం జరిగితే, పొరపాటు జరిగితే ఇంకో దగ్గర మళ్ళీ మనకు అవన్నీ రికార్డులు దొరికే విధంగా ఇంత పకడ్బందీగా చట్టం చేస్తాము. మీకు తెలుసు 6 గ్యారెంటీల పథకం మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడితే
10 సంవత్సరాలు వీళ్ళకి అధికారం ఇస్తే 10 సంవత్సరాలు మొత్తం అస్తవ్యస్తం ఎకనామిక్ ఆర్థిక వ్యవస్థనే అస్తవ్యస్తం చేసిండ్రు, మొత్తం అన్యాయం చేసిండ్రు, పనికిరాని పనులన్నీ చేసి భ్రష్టు పట్టించేసిండ్రు తెలంగాణ రాష్ట్రాన్ని. ప్రభుత్వం మారి ప్రజలందరూ ప్రభుత్వాన్ని మార్చేస్తే ఇచ్చిన హామీలు ఇంకెప్పుడు నెరవేరుస్తారు, ఇచ్చిన హామీలు ఇంకెప్పుడు నెరవేరుస్తారు. సంవత్సరం తిరగక ముందే ధర్నాలు, 10 సంవత్సరాలు కళ్ళు మూసుకొని నిద్రపోయినరు, అవకతవకలు అన్ని మొత్తం భ్రష్టు పట్టించేసి తెలంగాణ రాష్ట్రాన్ని. ఆ భూమి ఎవరైతే ఉన్నారో నోటీస్ ఇస్తా ఉన్నారు, గ్రామ పంచాయతీలో నోటీస్ పెడతా ఉన్నారు, రచ్చబండ దగ్గర నోటీస్ పెడతా ఉన్నారు. ఈ ఫలానోళ్ళు తండ్రి ఈయన ఇంతమంది ఉన్నారు, మరి వీళ్ళు అడుగుతున్నారు భూమి వీళ్ళ పేరు మీద వేయవచ్చా లేదా అని చెప్పేసి. అట్లాంటిది వాళ్ళు పోతే లేదు సార్ ఊర్లో చెప్తారు మనకు రచ్చబండ దగ్గర పెద్ద మనుషులకు అడిగితే లేదు సార్ వాళ్ళకి ఇంకా 2 బిడ్డలు ఉన్నారు, 2 కొడుకులు ఉన్నారు అని చెప్పేసి. అప్పుడు మళ్ళీ వాళ్ళకి అడ్రస్ తీసుకొని వాళ్ళకి నోటీసులు పంపిస్తారు. వాళ్ళకి నోటీసులు పంపించి వారికి సమ్మతమైతే వాళ్ళు వచ్చి సంతకం పెడితే అందరికీ సమానంగా భూ పంపకం జరుగుతుంది. కొంతమంది ఒక అన్న మంచిగా ఉంటాడు, ఏదో మంచి ఉద్యోగంలో ఉంటాడు, మంచి పొజిషన్లో ఉంటాడు, మా తమ్ముళ్ళకి వదిలిపెట్టేసేయండి సార్ నాకు అవసరం లేదని చెప్పి సంతకం పెడితే వాళ్ళ పేరు మీద చేయడం జరుగుతుంది. కానీ ఇట్లా ఎవరు పెడతలేరు అనుకోండి, ఈ రోజు రేపు అందరూ కూడా నాకు కావాలని అడుగుతున్నారు. అయితే ఈ సమస్యలు చెప్తా ఉన్నాను. అయితే ఇంకొకటి, ఈ ధరణిలో పొందుపరిచి మనకి పాస్బుక్ ఏదైతే ఇస్తా ఉన్నారో ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అని చెప్పడం జరిగింది ఆడియో గారు. అక్షాంశ రేఖాంశ, అక్షాంశ రేఖాంశ ఒకవేళ మీ భూమి మొత్తం పోయినా కూడా, హద్దులన్నీ జరిపోయినా కూడా మనకు అక్షాంశ సెటిలైట్ ద్వారా ఉపగ్రహం ద్వారా అక్షాంశ రేఖాంశాలన్నీ మనం కూడా గుర్తించబడతాయి. ఎందుకంటే ఇక మళ్ళీ చెరిపేయాలంటే కడీలు వాడితే కూడా కడీలు తీసేసిండ్రు, గెట్లు ఉంటే గెట్లు దున్నేసిండ్రు. ఇక తర్వాత సెటిలైట్ ఎవరిని చెరిపేయడానికి రాదు. మన అదృష్టం మీరందరూ కలిసి కాంగ్రెస్ గెలిపించారు. ఇంకోసారి కేసీఆర్ వస్తే అది కూడా అన్ని మొత్తం ధరణి ఎట్లా చేసిండో సెటిలైట్లు కూడా ఏం అద్దులు అన్ని కూడా జరిపేస్తుంది. ఇంకా సంతోషం మనకు. అందుకే ఇప్పుడు అక్షాంశ రేఖాంశాల ప్రకారం మనం అన్ని ఎప్పుడైనా ఎవరెక్కడ పోయినా గెట్లు జరిగిపోయినా కూడా మళ్ళీ మనం గుర్తుపట్టడానికి వీలుగా ఇవన్నీ ఇంత పకడ్బందీగా చట్టం చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు. ఇంకోటి, గతంలో అసైన్మెంట్ కమిటీలు ఉండేవి. ఎమ్మెల్యేలు చైర్మన్ గా ఉంటుంది అసైన్మెంట్ కమిటీ, ఆడియో వాళ్ళు కోఆర్డినేటర్ గా ఉంటుంది, కన్వీనర్ గా ఉంటుంది. తర్వాత అందరు ఎంపీలు. భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమానికి మనకి విచ్చేసినటువంటి మా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గౌరవనీయులు వల్లూరు క్రాంతి గారు, రైతు సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారం. వాళ్ళు అన్ని అఫీషియల్ గా చెప్పినారు, నేను మన భాషలో చెప్తాను. నేను ఎందుకంటే మీరు అందరు చెప్తే, ఇప్పుడు ఎవరన్నా ఒక పెళ్లి సంబంధం కుదుర్చాలంటే ఫస్ట్ ఏం అడుగుతుంది, ఇప్పుడే కాదు అప్పుడు వెనకటి నుంచి కూడా ఏం అడుగుతుంది, ఆ పిల్లగానికి ఎంత భూమి ఉన్నది, ఎంతమంది అన్నదమ్ములు, ఈ పిల్లగాని వంతుకు ఎంత వస్తుంది భూమి అడుగుతుండా లేదా? అయితేనే పిల్లని ఇస్తామంటే రాత్రిపోయి 4 అన్నదమ్ములు. తర్వాత మధ్యాహ్నం ఏమైపోయింది, మళ్ళీ భూమి ఉంటే కూడా భూమితో ఏం లాభం లేదు, ఎంత భూమి ఉన్నా జాబ్ కావాలి, ఉద్యోగం ఉండాలి, ఉద్యోగం ఉంటేనే పిల్లని ఇస్తామని చెప్పేసి. ఉద్యోగం ఉంటే సరే అప్పుడు భూమి చూడలేదు, తర్వాత ఉద్యోగం చూసి పిల్లలు ఇచ్చింది. కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళా మొదటికి వచ్చింది ఉద్యోగం ఉండాలి, అంతనో ఇంతనో వెనక ఆస్తి పాస్తి ఉండాలి, భూమి ఉండాలి అని చెప్పి చెప్తాను. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే భూమికి ఉన్న ప్రాముఖ్యత ఏంది అని చెప్పేసి మీకు చెప్తాను. గతంలో జమీందారులు, కర్ణాలు, దేశముఖులు, దేశపాండేలు వాళ్ళందరి చేతిలో ఉండే నిజాం జమానాలో వాళ్ళందరి భూములని వారి చేతిలో ఉండే. వారి దగ్గర నుంచి అన్ని మెల్లమెల్లగా ఒకటొకటిగా సామాన్య రైతుల చేతిలో కూడా రావడం జరిగింది. ఎందుకంటే దున్నేవాడిదే భూమి అని చెప్పేసి అప్పుడు ఉద్యమం లేవడం జరిగింది. తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు భూ సేకరణ చట్టం తీసుకొని వచ్చి, సీలింగ్ చట్టం తీసుకొని వచ్చి పెద్ద భూస్వాముల దగ్గర ఉన్న భూమిని బీదోలకు పంచాలనే ఉద్దేశంతో ఆ రోజు సీలింగ్ యాక్ట్ ప్రకారం అందరికీ భూములు ఇప్పించడం జరిగింది. బ్యాంకులు జాతీయం చేసి బ్యాంకుల ద్వారా లోన్ ఇచ్చడం జరిగింది. మన గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అయినా మాడ్యూల్స్ లేవు, ఈ కంప్యూటర్లో అది లేనే లేదు, ఆన్లైన్లో దానికి ఇంకా సొల్యూషన్ లేదు అని చెప్పేసి రెవెన్యూ సదస్సులు పెట్టినా కూడా చాలా మట్టుకు సమస్యలు ఎట్లున్నాయి అట్లే ఉన్నాయి. వాటన్నిటికీ పరిష్కారం కనుక్కున్నాం. ఇక వీళ్ళకేమో నిద్ర పడతలేదు, కేసీఆర్ టీఆర్ఎస్ టీంకి వాళ్ళకు నిద్ర పడతలేదు. అరే రేవంత్ రెడ్డి వచ్చే రైతు రుణమాఫీ చేయమని ఛాలెంజ్ చేసి
రైతు రుణమాఫీ చేసి, రైతు రుణమాఫీలో మళ్ళా అందరికీ రుణమాఫీ కాలేదని చెప్పేసి ఇప్పుడే మా ఏడి అగ్రికల్చర్ గారు తెచ్చిచ్చారు మనకి. మన నారాయణఖేడ్ నియోజకవర్గానికి 250 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాను. మరి ఎక్కడ 250 కోట్లు నారాయణఖేడ్కి వచ్చినట్లన్నా లేదా? ఇంకో విషయం, నాకు రుణమాఫీ వచ్చిన 2 లక్షల రుణమాఫీ అయిన రైతులు రుణమాఫీ రానోళ్ళు కొంతమంది ఒక 20% మిగిలిపోయింది. టీఆర్ఎస్ వాళ్ళు ధర్నా రాలేదని ధర్నా చేస్తే 2 లక్షలు తీసుకున్న వాళ్ళు కూడా పోయి ధర్నాలో కూర్చుంటున్నారు. మొన్న కూడా చెప్పినా మీకు. మరి కాంగ్రెస్ ప్రభుత్వంతో సాయం పొంది మళ్ళీ 2 లక్షలు వచ్చిన బెనిఫిషరీస్ కూడా మళ్ళీ వాళ్ళతోనే రాలేదని ధర్నాలో కూర్చుంటున్నారు. ఇది ఎంత మట్టుకు సమంజసమని అడుగుతా ఉన్నాను. చూసుకోవాలి మీరు. ఒడ్ల కొనుగోలు కేంద్రాలలో మనం అన్ని చూసినాం, రైతులకు బెనిఫిట్ అయ్యే విధంగా. గత ప్రభుత్వంలో కొనుగోలు కేంద్రాలలో 6 నుంచి 8 ఎకరాలు 8 క్వింటాలు మొత్తం 8 కిలోల క్వింటాల్కి తరుగు తీయడం జరిగింది. క్వింటాల్కి 8 కిలోలు అంటే ఎంత నష్టపోయారో మీకు తెలుసు. కానీ ఈ ప్రభుత్వంలో అసలు తరుగు 1.5-2 కిలోల కంటే ఎక్కువ తీయకుండా మళ్ళీ సన్న ఓట్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చుకుంటూ వీళ్ళందరూ రైతులకు బెనిఫిట్ చేసే కార్యక్రమం. తర్వాత అప్పుడు కేవలం అందరికీ అదొక ఊత పదం లాగా అయిపోయింది, రైతు బంధు రైతు బంధు రైతు బంధు. ఎన్నో మీటింగ్లలో చెప్తా ఉంటా, కాంగ్రెస్ ప్రభుత్వాలు పకడ్బందీ ప్రణాళికతోని కారం రొట్టె అయినా సరే కడుపు నిండా అన్నం పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వాలు ఏం చేసినాయి? అప్పటి పూర్తి మిఠాయి. సంవత్సరం కూడా ప్రజలు అవకాశం ఇచ్చిన సంవత్సరంకే ప్రశ్నిస్తా ఉన్నారు, ఇంకెప్పుడు 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 అనుకుంటారు. అయినా సరే మీరు మొత్తం ఏదైతే భ్రష్టు పట్టించిన ఆర్థిక వ్యవస్థను సరి చేసుకుంటూ మేము అన్ని సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఈ ధరణి కూడా అంతే. ఇంకెప్పుడు పెడతారు? సంవత్సరం అయిపోయింది, చట్టం ఎప్పుడు పెడతారు? అసెంబ్లీలో పకడ్బందీగా చర్చకు పెట్టి దీన్ని ఈ భూభారతి చట్టాన్ని మనం దీన్ని అమలు పరచడం జరుగుతూ ఉంది. అందరి ప్రజాభిప్రాయం తీసుకోవడం జరిగింది. 18 రాష్ట్రాలు ఎక్కడెక్కడ భూ సమస్యలు ఉన్నాయో 18 రాష్ట్రాలలో మొత్తం మన ప్రభుత్వ అధికారులు అందరూ పోయి ఈ భూ సమస్యల మీద ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉత్పన్నమవుతా ఉన్నాయి అని వాటన్నిటి సమస్యలన్నీ స్టడీ చేసి మనం ఈరోజు భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దానిలో ఇంకా మన తెలంగాణకు అవసరం ఉన్న తెలంగాణలో ఉన్న సమస్యలన్నీ కూడా తీర్చే విధంగా దాన్ని భూభారతి చట్టాన్ని ప్రక్షాళన చేసి, ధరణిని ప్రక్షాళన చేసి, భూభారతి చట్టంలో కూడా మార్పులు చేర్పులు చేసి పకడ్బందీగా అమలు చేయాలని ఈరోజు చట్టం తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇంత మీరేమంటారు? మరి ఇంత పకడ్బందీగా తీసుకొచ్చిన మనము ఏది భూభారతి చట్టం మంచిదా, మళ్ళా ధరణికి పోదాముండే మీరే చెప్పుండే అని చెప్పేసి చెప్తాము. ఏమంటారు? ధరణి మంచిదా, భూభారతి మంచిదా? ధరణిలో అందరు సఫర్ అయినరా లేదా? అందరు కష్టాల పాలైనరా లేదా? ఈ భూభారతి నేను కూడా అన్నా ఇంతకుముందు. ఆ మెదక్ కలెక్టర్ వచ్చిన శంకరంపేటకి, మెదక్ కలెక్టర్ గారితో కూడా అన్నా, సార్ ఎట్లున్నది, ఇంప్లిమెంట్ అవుతుందా లేదా? మరి ఏం సరే మళ్ళీ మాది కూడా ధరణిలా కాగలదు, జర కరెక్ట్ అమలు చేద్దామండి, ఏదైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొని. ఇప్పుడు మేడం కూడా అడిగిన కలెక్టర్ గారికి, ఎట్లుంది మేడం చట్టం ఎట్లుందంటే, లేదా చట్టం బాగుంది కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ సిస్టమ్ ఏదైతే ఉందో అన్నీ కూడా మనకు ఆప్షన్స్ రావాలి, అన్ని ఆప్షన్స్ వచ్చి పకడం ఇది కాదు అని. కానీ మళ్ళీ చట్టంలో అట్లుంది, ఏం మార్పులు చేసుకోలేని పరిస్థితి. ఇక్కడ అడిగితే తహసీల్ ఆఫీసులో అడిగితే ఆడియో ఆఫీస్ అంటారు, ఆడియో ఆఫీస్ పోతే కలెక్టర్ అంటారు, కలెక్టర్ అంటే CCL అంటారు. ఎక్కడ కూడా ఎవరి చేతిలో కూడా ఆ చట్ట ప్రకారం మారడానికి లేదు. ఈ చట్టం ధరణి అంటే ఒక కుతంత్రంతో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఖరీదైన భూములు ఏ విధంగా కొల్లగొట్టాలి అనే ఒక దురాలోచనతోని అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్ద నాయకులు వారందరూ ఆ భూమిని కాజేసే విధంగా ఈ ధరణి చట్టం తీసుకురావడం జరిగింది. దాంతోనే వీళ్ళందరికీ, ఈ రైతులకందరికీ, సామాన్య రైతులకు బాధలు మొదలైనవి, కష్టాలు మొదలైనవి. ఇవన్నీ ఆలోచించి మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని దీంట్లో ఒక భాగం వారు చేసిన పనులు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ఈ ధరణితోని ఎన్ని సమస్యలు ఉన్నాయో మీరందరూ ఆ ప్రభుత్వాన్ని గద్దెదించేదంటే నిజంగా ధరణి కూడా ఒక కారణం. చెప్పిన మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు PCC అధ్యక్షులు ఉన్నప్పుడు అప్పుడు మా ప్రభుత్వం వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేసి రైతు సమస్యలను తీర్చే విధంగా భూభారతి చట్టం తీసుకోవాల్సిందని చెప్పిండ్రు. ఇప్పుడు తీసుకురావడం జరిగింది. మొన్ననే అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 నుండి దీన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇక చాలా వివరంగా చెప్పిండ్రు ఆడియో గారు. అయితే నేను కొంచెం బ్రీఫ్గా మీకు చెప్తా ఉన్నాను. ఇప్పుడు మీకు ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే CCL లెవెల్ వరకు పోవాల్సి వస్తుంది. ఇప్పుడు అట్లా కాదు. ఇంకా
మీకు ఇక్కడికిక్కడనే తహసీల్దార్ లెవెల్లోనే 50% మీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఆర్డీఓ లెవెల్లో ఇంకొక 25%, 75% సమస్యలు తీరిపోతాయి. కలెక్టర్ లెవెల్లో 90% సమస్యలు తీరిపోతాయి. సిసిఎల్ఏ లెవెల్కి ఒక 10% పోతాయి. కోర్టులో కేసులు ఉన్నటువంటి అట్లాంటివన్నీ ఆ లెవెల్ వరకు పోతాయి. మిగిలిన ఇక్కడనే సమస్యలు సాల్వ్ చేయడం జరుగుతుంది. జూన్ 2వ తేదీ నుండి మీ అందరికీ కూడా అప్పుడు ఎట్లయితే రెవెన్యూ సదస్సులు పెట్టినామో ధరణి ప్రక్షాళన కార్యక్రమంలో రెవెన్యూ టీంలు మొత్తం మన గ్రామానికి వచ్చి కొన్ని సమస్యలు అక్కడ అయింది. తర్వాత ఎన్నో కార్యక్రమాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులందరికీ కూడా వారికి ప్రభుత్వ పరంగా బోర్లు వేయించి కరెంట్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా వ్యవసాయం చేసుకొని బతికే విధంగా ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. మరి అవన్నీ మనం చేసుకుంటూ వస్తే జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పటి నుండి మన్మోహన్ సింగ్ వరకు అరే బీదవాడు కొంచెం మంచిగా కావాలి, పెద్దోళ్ళను అక్కడిని అడ్డుకట్టేసి అందరినీ కూడా సమానత్వంగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అందరినీ సమానం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏదైతే ఉన్నదో అన్ని కార్యక్రమాలు చేపడితే ఎడ్లు, బండ్లు, భూములు ఇవన్నీ ఇచ్చి బీదోళ్ళకు అన్ని విధాల ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ వాటన్నిటి ద్వారా రుణాలు అందించి అందరికి సమానంగా తీసుకురావాలనే ఉద్దేశంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పనిచేస్తే తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మన సోనియా గాంధీ గారు పార్లమెంట్లో బిల్ పాస్ చేసి తెలంగాణ ఇచ్చినప్పుడు 17,000 కోట్ల రూపాయలు మనకు మిగులు బడ్జెట్ గా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ చేతిలో పెట్టడం జరిగింది. దాని తర్వాత 10 సంవత్సరాలు వారు పరిపాలించారు. ఇవన్నీ చట్టాలు, రెవెన్యూ చట్టాలన్నీ పక్కకు పెట్టేసి మళ్ళా ఈ ధరణి అనేది ఒకటి. ధరణి అంటే అందరు దరిద్రం ధరణి అంటారు, మీకు అందరికీ తెలుసు. ధరణిలో ఎన్ని లోటుపాట్లు, ఎంత అవస్థలు పడ్డారు మీరు అందరూ. ఒక పిల్ల పెళ్లి చేయాలి, 1 ఎకరం అమ్ముకుందామంటే అమ్ముకోని పరిస్థితి. ఒక పిల్లగానికి ఫీజు కడదాం, స్కూల్లో కాలేజీలో చదివిద్దామంటే 1 ఎకరం అమ్ముకోలేని పరిస్థితి. అదొకటి. ప్రభుత్వ భూమి అని ఒక 10 ఎకరాలు దాంట్లో పడితే మొత్తం సర్వే నెంబర్లు 100 ఎకరాలు కూడా ప్రభుత్వ భూమి అని ప్రొహిబిషన్లో పెట్టడం జరిగింది. అదే ఒక సిబిఐ కేసు, ఒక 100 ఎకరాలు 120 ఎకరాల సర్వే నెంబర్లు ఉంటే సిబిఐ కేసు, ఒక 10 ఎకరాల మీద సిబిఐ కేసు, 50 ఎకరాల సిబిఐ కేసు ఉంటే మొత్తం సర్వే నంబరే ప్రొహిబిషన్లో పెట్టడం జరిగింది. ఎక్కడన్నా ఒక 10 ఎకరాలు వర్క్ బోర్డు పేరు మీద, ఎండోమెంట్ పేరు మీద ఎక్కడన్నా ఉంటే ఆ మొత్తం సర్వే నంబర్ కూడా